ప్రాజెక్టు మీద స్టే తెచ్చుకుని తప్పించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రజల నోటికాడి అన్నంలో మట్టి కొట్టారని, కమిషన్ల కక్కుర్తితో మేడిగడ్డ కూలిపోయేలా చేశారని అన్నారు. అంత పెద్ద ప్రాజెక్టు 3 ఏళ్లలో ఎలా కూలిపోయిందో హరీష్ రావు చెప్పాలని నిలదీశారు. తప్పులు చేసి తప్పించుకోవడం కుదరదని ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈరోజు దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు ఈ కేసుల విషయం అంటే నువ్వు కోర్టు పరంగా కోర్టుకు పోయి స్టే తెచ్చుకోనో గోస్ కమిటీని రద్దు చేసో నువ్వు శిక్ష తప్పించుకోవాలనో ఏదో చూస్తున్నట్టు నువ్వు మాట్లాడుతున్నట్టు నాకు అర్థమైంది. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మేడిగడ్డ ఇవన్నీ అక్కడ ఎక్స్పర్ట్ చెప్పిన దానికి కాదని తుమ్మిడిగడ్డ దగ్గర మొదలుపెట్టిన ప్రాజెక్టుని ఎప్పుడో కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్ అది కాంగ్రెస్ గవర్నమెంట్లో మొదలుపెట్టి ఇప్పటి వరకు అలా చేవెళ్ళ వరకు నీళ్ళు వచ్చి పచ్చగా పారి ప్రాజెక్ట్ అది. ఆ దాన్ని ఆపి మీరు కమిషన్ల కోసం కిందికి పోయి 3 లిఫ్టులు తీసుకొచ్చి మళ్ళీ కిందికి నీళ్ళు వదిలిపెట్టాలి. నేను ఒకటి చెప్తున్నా ఎగ్జాంపుల్, నాకు పొరపాటు గ్రాపాటం మరొక్కసారి ఇట్లా ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే కింద పోలవరం దాకా 3 లిఫ్ట్ పెట్టి మళ్ళీ 1 లక్ష కోట్లు దూసుకుంటుండే వీళ్ళు. నేను ఒకటే అడుగుతున్నా, ఒకటే మీరు క్లియర్గా ఈ సబ్జెక్ట్ మీద రండి. అది రేపు వచ్చినప్పుడు మళ్ళీ రేపు సెషన్లను ఈ గోష్ కమిటీలు ఏ కేసులు జరిగినాయి, 1975 ఏం జరిగినాయి అవన్నీ తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు దీంట్లో అవినీతి జరిగింది, మేడిగడ్డ కుంగిందా లేదా, అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమిచ్చింది, ఈ మిగిలిన రెండింటికి కూడా మేము గ్యారెంటీ ఇవ్వలేము.